వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి నిజాం సాగర్ రహదారిలో సంకట వీర హనుమాన్ ఆలయ సమీపంలోని కల్వట్ మధ్యలో గుంత పడింది. ఇక్కడ ఆదమరిస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కల్వట్ గోడలు కూలి ప్రమాదకరంగా ఉంటే కల్వట్ మధ్యలో గుంత ప్రమాదకరంగా మారిన ఆర్ఎండ్బి అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. కనీసం ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. ప్రమాదం జరిగితే గానీ సంబంధిత శాఖలు కళ్ళు తెరిచేలా కనిపించడం లేదు. భీమారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు, మిల్లర్లు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు రైతులను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. వరంగల్ శాంతినికేతన్ హై స్కూల్లో 1998-99 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు గ్రామ దేవతలకు గంగా నీళ్లతో అభిషేకం కార్యక్రమాన్ని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగుండాలని, గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఇజా పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష కమిటీ నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పట్టణంలో నిర్మాణం పూర్తయిన వంతెనను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ స్థానం నుంచి మల్లు రవి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, షబీర్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటికే పరిమితమైన పట్టణ ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో పొలాల వద్ద, చెట్ల కింద ప్రజలు ఉండకూడదని ఇప్పటికే సంబంధిత అధికారులు తెలిపారు. నెన్నెల మండలంలోని బొప్పారం స్టేజ్ వద్ద 20 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు వ్యవసాయ పోలీస్ సిబ్బందితో గ్రామంలో తనిఖీ కోసం వెళ్తుండగా బొప్పారం స్టేజ్ వద్ద నారా పురుషోత్తం అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీ చేయగా 20 కిలోల లూజ్ పత్తి విత్తనాలు లభించాయి. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. బైంసా మండలంలోని ఇలేగం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊరి పక్కన ఉన్న చెరువు ఎండిపోయింది. కాగా అందులో ఉన్న ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలకు నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో హైదరాబాద్లో జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమం లక్ష్యాలను, ఉద్యమం ఆకాంక్షలను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానంపై చర్చ నిర్వహించారు. అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల అమలు కోసం ప్రభుత్వ కార్యాచరణ కోసం సమావేశంలో చర్చించారు.